निज़ामाबाद में ममनुआ रॉयल एनफील्ड साइलेंसर पर पुलिस की कार्रवाई। मुतअद्दिद दुकानों पर छापे, दर्जनों साइलेंसर जब्त। कमिश्नर ऑफ पुलिस साई चैतन्या IPS की हदायत पर फोर्थ टाउन पुलिस ने ममनुआ रॉयल एनफील्ड साइलेंसर की फ़रोख्त व तनसीब की इत्तलात पर कार्रवाई करते हुए 4 ऑटोमोबाइल दुकानों, लोहिया ऑटोमोबाइल्स, विजय लक्ष्मी ऑटोमोबाइल्स एंड सर्विस सेंटर, शिवा शंकर ऑटोमोबाइल्स और सीरी लक्ष्मी नरसिम्हा ऑटोमोबाइल्स एंड कंसल्टेंट्स पर छापे मारे। कार्रवाई में मजमूई तौर पर 8 नए साइलेंसर, शॉट पंजा 1, इंडोर 7, सीरी लक्ष्मी नरसिम्हा ऑटोमोबाइल से 10 सेकेंड हैंड साइलेंसर, विजय लक्ष्मी ऑटोमोबाइल से 11 ममनुआ साइलेंसर शिवा शंकर ऑटोमोबाइल से जब्त किए गए। पुलिस के मुताबिक ये साइलेंसर शदीद शोर पैदा करते हैं जिससे आवाम को तकलीफ पहुंचती है, इसलिए गैर मुजाज साइलेंसर फ़रोख्त करने वालों, उन्हें नस्ब करने वाले मैकेनिक्स और इस्तेमाल करने वाले ड्राइवर्स के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। रेग्युलर గా మనం డ్రైవ్స్ చేస్తూనే ఉన్నాం ట్రాఫిక్ పోలీసులు, అయినప్పటికీ సైలెన్సర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సైలెన్సర్స్ వాడడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయంలో భాగంగా నిన్న మన ఆఫీసర్స్ వెహికల్ చెకింగ్లో చేస్తుంటే సైలెన్సర్స్ దొరికితే దాన్ని ముందు తీసుకువెళ్ళారు. ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనే వాటిలో. అయితే ఈ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్ యజమాని దగ్గర అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే టోటల్ 8 కొత్త సైలెన్సర్లు, 11 సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు, అది కాకుండా మళ్ళీ శివశంకర్ ఆటోమొబైల్స్లో 11 సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్స్ దొరికినాయి. ఇట్లాంటి షాప్స్ కొన్ని వెరిఫై చేస్తే లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్, ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ లేదంటే ఫస్ట్ హ్యాండ్ సైలెన్సర్స్, నిషేధిత సైలెన్సర్స్ అమ్ముతున్నారు. ఎటువంటి అమ్మడం, సెట్ చేయడం అన్నీ చేస్తున్నారు. MV యాక్ట్ ప్రకారం వెహికల్లో ఎటువంటి చేంజెస్ చేయాలనుకున్నా తప్పకుండా RTA వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని ముఖ్యంగా ర్యాలీలు కానీ పండగలు కానీ ఆ టైంలో సైలెన్సర్ పెట్టుకొని జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరెవరైతే ఇటువంటి సైలెన్సర్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి కేసులు చేయడం జరుగుతూ ఉంది. అండ్ సైలెన్సర్స్ని ఏవైతే సౌండ్ లిమిట్ ఉంటుంది మనకి ప్రతిదానికి MV యాక్ట్ ప్రకారం ప్రతి వెహికల్కి, ఆ వెహికల్ ఆ విత్ ఇన్ లిమిట్లోనే ఆ వెహికల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పనిచేయాలా. అట్లా కాకుండా ఇల్లీగల్గా ఏమైనా చేంజెస్ చేస్తే ఎవరైతే కంపెనీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అమ్ముతున్నాయో, ఎవరైతే ఫిట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరైనా ఇటువంటి చేస్తున్నా, ఎవరైనా వెహికల్లో మోడిఫికేషన్ చేయాలన్నా పర్మిషన్ తీసుకుని పద్ధతి ప్రకారంగా చేయాల్సిన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. BMB దాంట్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వాడి శేఖర్ అనే అతన్ని తీసుకున్నాం. ఇతర మన ఇన్వెస్టిగేషన్లో పైన ఎవరున్నారు, ఇందాక ముందే చెప్పినట్టు జస్ట్ ఒకరిని పట్టుకోవడం కాదు, మన ఫైనాన్షియల్ ట్రైల్స్ ఇందాక అడిగినట్టు మనీ ఎట్లా వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది, ఆ మనీ ద్వారా ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మనకు కనుక్కొని మన అక్యూజ్ని పట్టుకోవడం, అయిన క్రైమ్ అయిన మనీని రికవర్ చేయడం, రెండు డిఫరెంట్ థింగ్స్. ఈ రెండింటి కోసం మనం ప్రయాస చేస్తున్నాం. థ్యాంక్ యూ.